మన దేశంలో ఉన్న 2 జాతీయ పార్టీలకి రాష్ట్రాలని విడగొట్టడంలో ఉన్న శ్రద్ధ, విడగొట్టిన రాష్ట్రాలకి న్యాయం చేయడంలో లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో లేదు. బీజేపీ గత 12 వసంతాలుగా 12 సంవత్సరాలుగా దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి ఇన్ని సంవత్సరాలు కావాలి. ఇంకా మిమ్మల్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు కేంద్రం కూర్చోబెట్టాలి? తెలుగు ప్రజలు మీ విడగొట్టడానికి ఉన్న శ్రద్ధ అమరావతి చట్టబద్ధత కల్పించడానికి ఎందుకు పెట్టట్లేదు? మీరు ఇక్కడ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు అమరావతికి చట్టబద్ధత తీసుకురావడానికి. అయినా సరే మీరు మీ కేంద్రంలో మీకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వీళ్ళ ప్రయత్నం అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిది కానీ మంత్రులది కానీ వీళ్ళ ప్రయత్న లోపం అనేది ఏమీ లేదు. కేంద్ర ప్రయత్నమే లోపంగా ఉంది. ఇంకా ఏం చేయాలి? 5 కోట్ల మంది చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అమరావతి అని కూటమి నాయకులు, కూటమి పార్టీలు చెబుతూనే ఉన్నారు. కానీ చట్టబద్ధత కల్పించడానికి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి చాలా వెనకాడుతున్నారు. ఎందుకనో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థం కావట్లేదు. ఒక్క రాజధాని ఉంటేనే కదా మాకు ఆదాయం వచ్చేదని 5 కోట్ల మంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే వేరే రాష్ట్రాలకు కానీ వేరే ప్రతినిధులకు కానీ ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు. దయచేసి ఇకనైనా సరే యుద్ధ ప్రాతిపదికన అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి అని చట్టబద్ధత కల్పించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మైపన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.